నీ దగ్గర శక్తి ఉందంటే మీరు అన్నాడు మీకు ఎల్లమ్మ రాదు, పోచమ్మ రాదు, ఇంకో దేవుడు రాడు, మీకు శివయ్య వస్తాడు. మీరు చేసే పండగలన్నీ ఎల్లమ్మ పండగలు. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే భక్తులకి మీకు ఎల్లమ్మనో ఇంకోటో ఇప్పుడు శివయ్యను తలుచుకొని చేస్తున్నారా మంచి, లేదంటే ఎల్లమ్మని తలుచుకొని చేస్తున్నారా? మీరు మీకు ఏ దేవుడు వస్తున్నాడని ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు, ఎల్లమ్మనే అనుకుంటారా? ఎల్లమ్మనే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి అనేది నేను కొలుస్తున్నావు కానీ శిగం రాదు, అది దేవుడు రాడు, శివయ్య వస్తాడు. శివయ్య వస్తాడు, నాకు శిగం వచ్చేది శివయ్య. ఆయననే నాకు గురువు, ఆయననే నాకు బలం, ఆయననే నాకు దారి, ఆయననే నాకు ధైర్యం. ఆ శివయ్య తండ్రి వల్లనే, శివయ్య తండ్రి కాబట్టి పట్నాలు వేయడంలా శివయ్య వచ్చి వేసడంలా తప్పు లేదు. ఎందుకంటే ఒకానొక టైములా శివయ్యనే ఎల్లమ్మ తల్లిని పరీక్షిస్తాడు. ఒకానొక టైంలా శివయ్యనే ఎల్లమ్మ తల్లిని పరీక్షిస్తాడు. ఎల్లమ్మ తల్లి 7 లోకాలు 14 లోకాలు ఎండికొండల శివయ్య కూర్చుంటే పళ్ళ జడలు వట్టి తిప్పికొట్టినటువంటి శక్తి ఆ రేణుకమాత. జగత్మాతను గొలుస్తున్నా, ఇక్కడ జగత్మాతను గొలిచి అమ్మవారు ఎక్కడైతే సత్యం ఉన్నదో ఆ సత్యం ఉండాలి, సత్యం అనేది కనిపించాలనేది పట్నాలు వేస్తున్నా. అమ్మవారికి సంబంధించింది కాబట్టి పూజలు చేస్తున్నాం. ఈ యొక్క మాకు ఉన్నాం కాబట్టి శివముహూర్తం కాబట్టి తప్పకుండా పట్నాలు వేసి ప్రజలకు పండుగలు చేయడంలో తప్పేమి లేదు. అక్కడ ప్రతి ఒక్కరికి పండుగలు ఉంటే ప్రతి ఒక్క పండుగలకు మా అసటలో ఒక గురువు అసటనే పోవాలి, చేయాలి, అది పద్ధతి ఉన్నది కాబట్టి చేస్తున్నాం. అక్కడ పట్నాలు వేయాల్సింది శివయ్య వచ్చినా మల్లన్న వచ్చినా ఎవరు వచ్చినా వేయచ్చు, దానికి అనేది ఏం అబ్జెక్షన్ లేదు. ఓకే, ఇంకోటి మీరు నేను వేసిన క్వశ్చన్ మర్చిపోయినట్టు, మీ దగ్గరికి భక్తులు వస్తారా చూపించుకోవడానికి? వస్తారు సార్, ఎవరిని తలుచుకొని వేస్తారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, వీలే నాకు అన్ని. ఓకే, ఎవరిని తలుచుకొని ఎంత డిమాండ్ చేస్తాడు రౌడీ రాకేష్ స్వామి? స్వామి ప్రజలు నా దగ్గరకు వచ్చేది 2-3 గంతే, ఎక్కువ మంది రోజుకు నెలకు రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. ప్రజలను కూడా నేను పిలుచుకొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను రూపాయి తీసుకోను, వచ్చిన వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోను. వాళ్ళు దయా ధర్మం 10 పెట్టని 20 పెట్టని ఎన్ని పెట్టినా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతనైనా పెట్టని. నేను రూపాయి తీసుకునేటోని కాదు, చేసేటోని కాదు. నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది, పండుగ చేసే పద్ధతి ఉంటుంది, దానికి తగ్గట్టు ఒక ఖర్చు అనేది ఉంటుంది, దానికి అనేది నేను తీసుకుంటా. కాబట్టి ఈ వచ్చిన వాళ్ళకి మాత్రం చూసి చెప్పడానికి మాత్రం రూపాయి తీసుకోను. నా కన్సల్టింగ్ అనేవి ఇట్లా ₹1 ఉండదు. ఓకే, వద్దాం అక్కడికి, ఇంకా ఉంది వెనక. రౌడీ రాకేష్ ఒక దందా నడిపిస్తుంది, నిజమా కాదా? దందా నడిపించడం అయితే నేను ఇట్లా కూర్చొని ఎందుకు చెప్తుండే స్వామి, ఇట్లా కూర్చొని ఎందుకు మీకు ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తుండే? దందా నడిపిస్తున్నాడా? ఎందుకు ఎవరినన్నా పెట్టి నా పేరు రావద్దని దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఏ దందా అంటున్నారు స్వామి? డబ్బులు ఇప్పించుకుంటున్నారు. యాక్చువల్ నాకు మొన్న రీసెంట్ గా ఫోన్ వచ్చింది, 1500 ఐ థింక్, డబ్బు ₹100 అయినా డబ్బులే. రౌడీ రాకేష్ స్వామి పేరు చెప్పుకొని వెనకెవరైనా దందాలు చేస్తున్నారా? ఇది కరెక్ట్. లేదంటే లెట్ మీ కంప్లీట్ స్వామి, లేదంటే రౌడీ రాకేష్ స్వామి ఫేమ్ అయింది కాబట్టి ఈయన పేరు చెప్పుకొని వాళ్ళు దందాలు చేస్తురా, లేదంటే వాళ్ళని పెట్టి మీరు దందాలు చేస్తారు? నేను దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్వామి. నా ఫోటో పెట్టి నా వీడియో పెట్టి జ్యోతిష్యం చెప్పబడును అనేది నడిపిస్తారు వ్యవస్థ. ఇట్లా నేను ఎవ్వరి దగ్గర కూడా రూపాయి తీసుకోను. నా పేరు పెట్టి నా వీడియో పెట్టి పలాని రౌడీ రాకేష్ స్వామి దగ్గర ఉంటాం, మేము గురువు దగ్గర ఉంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద నేను ఒక 2-3 వీడియోలు కూడా తీసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. వీళ్ళు నా పేర్లు చెప్తున్నారు, పేర్లు చెప్పి పైసలు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకోవడం వల్ల రాకేష్ స్వామి తీసుకుంటున్నారు ఇక్కడ అన్నకాడికి అయిపోతుంది. ఇక్కడ ప్రజలలో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జ్యోతిషం చెప్పబడినంటే దాన్ని చూసి ఫాలో అవుతున్నారు. కానీ నేను ఎవరిని కూడా కన్సల్ట్ గానని వీడియోలు కూడా మీకు చూపించమంటే నేను చూపిస్తాను స్వామి. వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. నేను ఎవరిని కూడా కన్సల్ట్ గాను, ఎవరిని కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి కలవండి అని చెప్పేసి నేను ఎవరికి కూడా నేను ఎవరితో మాట్లాడాను. వీళ్ళు నా ఎంకలు ఉండేటోళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరో తెలియని వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వీడియోలు పెట్టి రాకేష్ స్వామి దగ్గర ఉండేటోళ్ళం అని చెప్పేసి పైసలు అడుగుతున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఇట్లా అడుగుతున్న వాళ్ళ తప్ప దీన్ని ఖండించకపోవడం రౌడీ రాకేష్ గారు తప్ప. నేను వీడియోలు పెట్టిన స్వామి, దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఈ విషయం మీద నేను సైబర్ వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఇట్లా మీకు చూపేయమన్నా నేను చూపిస్తాను. వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, చూపిస్తా ఒక్క నిమిషం. భద్రాచలం పోలీస్ స్టేషన్. ఒకసారి నాకు కంప్లైంట్ పేపర్ చూపండి ఒకసారి. లేదన్నా ఈ వీడియో లింక్ పంపించి ఈ నెంబర్ లో నుంచి కాల్స్ వస్తున్నాయి చూడండి. ఓకే, ఒకటి స్వామి, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నీ పేరు చెప్పుకొని వేరేటోళ్ళ దందా చేసిన మచ్చొచ్చేది ఎవరికి? ఇక్కడ నాకే వస్తుంది. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం, మీరు ఇన్ని వీడియోలు చేసి ఆవులను ఆపుతారు, దేవుళ్ళని ఆపుతారు, ఓకే, మీరు తీసేటప్పుడు పాము వెళ్తుంది, ఒప్పుకుంటాం. కానీ మీరు చేసేదే జనాల కోసం అని మీరే చెప్తున్నారు, కానీ మీ పేర్లు చెప్పుకునే జనాలను మోసం చేస్తున్నారు. అదే కదా. మరి దీన్ని నేనైతే రౌడీ రాకేష్ తప్పే అంట.
దాన్ని మీరేమంటారు? నా తప్పు కాదు స్వామి, ఎట్టి పరిస్థితి అయినా సరే ఇది నా తప్పు కాదు. ఉమ్, నేను దీని గురించి వీడియోలు తీసి పెట్టినా, నేను ప్రజలకు కూడా చెప్పిన ఇట్లాంటివి జరుగుతున్నాయి అమ్మా, మీరు నమ్మకండి. ఇలాంటి విషయాల వల్ల ప్రతి ఒక్కరికి బ్యాడ్ నేమ్ అనేది వస్తది. కాబట్టి ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళకి ఇట్లా మీరు ఎవ్వరికి ఫోన్లు చేయకండి, ఇది అనేది కావాలని చెప్పేసి నా వీడియోలు పెట్టి నెంబర్ పెట్టి రాకేష్ స్వామి దగ్గర ఉండేటోళ్ళు మాట్లాడుతున్నాం అని అంటున్నారు. మీరు ఎవరు కూడా నమ్మకండి అని చెప్పేసి నేను అంటున్నా. దీని ఆడ నేను హెచ్చరిస్తున్నా ప్రజలకు. హెచ్చరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫాలో అవుతే నేనేం చేస్తా స్వామి? అప్పుడు నా మిస్టేక్ ఎట్లయితుంది మీరు చెప్పండి. కానీ మరి రౌడీ రాకేష్ గారిని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది మీతో పండగలు చేయించుకోవాలనుకుంటారు, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. అంటే భగవంతుడి నిర్ణయం స్వామి, నీ చేతం చేయాలో నా చేతం చేయాలనేది భగవంతుడు నిర్ణయించుకుంటాడు. అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలంటే నువ్వు వచ్చి కూర్చోబెడతావా, ఆయన వచ్చి కూర్చోబెడతా అని భగవంతుడి నిర్ణయం అంతే. అది ఎవరింట్లో ఎవరి చేతం వచ్చి కూర్చోవాలంటే వాళ్ళ చేతిలో వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఈడ భగవంతుడి మీద ఇప్పుడు నిందలు వేయాలంటే ఉత్తగా వేయొచ్చు, భగవంతుడు మంచి చూపించాలంటే మంచి చూపించచ్చు. అది నీ చేతులు ఉంటది, నువ్వు మంచి చూపిస్తావా చెడు చూపిస్తావా అనేది. ఇట్లా అదే విధంగా నువ్వు నన్ను పిలుచుకోవాలా పిలుచుకోవద్దు అనేది మీ చేతులు ఉంటది. భగవంతుడు చూపిస్తేనేమో నా దారికి వస్తావు, లేకపోతేనేమో ఇంకో దారికి వస్తావు. ఓకే. ఇంకోటి ఏంటంటే కొంతమంది రౌడీ రాకేష్ గారికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఆయనతో పెట్టుకోకు అని కొంతమంది కామెంట్లు పెట్టారు. రౌడీ రాకేష్ ఏమన్నా భూములకి అంటే మొగుల మీకే ఊడిపడ్డా? రౌడీ రాకేష్ కి ఎందుకు భయపడాలి? అది మీ ఇష్టం స్వామి, నేనేం చెప్తున్నా. మీరు చూసి అంటే మీ గురించి ఏం తెలియదే జనాలు కామెంట్లు పెడుతున్నారు ఆయనతో పెట్టుకోకు అని. నా ఎంకల స్వామి, నేను ఎవరి గురించి నేను తప్పుగా చేసి చూపియను, ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడాను. నా ఎంకల దైవం ఉన్నది అనేది నేను అది గట్టిగా నమ్ముతా. ఇప్పటికి కూడా నేను అదే నమ్ముతా, నా ఎంకల దైవం ఉన్నది. ఆ దైవమే నన్ను ఎంతవరకు తీసుకెళ్తాను అంతవరకు పోతా. దానికోసం నన్ను చెడ్డగా చూడని మంచిగా చూడని ఏదన్నా చూడని. వాళ్ళు అప్పుడు మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తా, చెడ్డగా చూస్తే చెడ్డగానే కనిపిస్తా. రౌడీ రాకేష్ దగ్గరికి పోయి నువ్వు ఇట్లా అది అట్లా అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా పడ్డది అనుకోవచ్చా? ఏ ఎఫెక్ట్ స్వామి? ఒక స్టూడియోలో నువ్వు చేసిన ఆ ఎఫెక్టే కదా స్వామి చెప్తుంది ఇట్లా. ఇప్పుడు మరి ఆ ఎఫెక్ట్ పడ్డదని మీకు క్లారిటీ ఉంది స్వామి? ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు నన్ను మంచిగా చూడు, మంచిగా చూడు, నేను మంచిగా కనిపిస్తా. చెడ్డగా చూడు, చెడ్డగా కనిపిస్తా. మీరు చూసేదాన్ని బట్టే నేను కనిపిస్తా. ఇప్పుడు మంత్రగాన్ లాగా చూడాలా, శివశక్తి లాగా చూడాలా మిమ్మల్ని? ఒక స్వామి మంత్రగాన్ లెక్క చూస్తే మీరు మంత్రగాన్ లెక్కనే కనిపిస్తా, మంచిగా చూస్తే మంచిగా వస్తాయా రావా మంత్రాలు? ఈ బొట్టు అనేది ఎల్లమ్మ తల్లి సూర్యుని చూసి చుక్కబొట్టు పెట్టింది. ఎల్లమ్మ తల్లి కోసం నేను పెట్టుకున్నా. కాళికాదేవి పూజ చేస్తా, శివయ్య పూజ చేస్తా కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. నేను పెట్టుకున్నా, బండారి పెట్టుకున్నా, మల్లన్న స్వామి పెట్టుకున్నా. ఇట్లా ఎందుకు అనకూడదు? మీకు వచ్చేది శివయ్య, మీరు బిజినెస్ కోసం ఎల్లమ్మను మొక్కుతున్నారని ఎందుకు అనకూడదు? జగత్మాత ప్రాణం బతికించిన మాతతోని బిజినెస్ పెట్టుకుంటా ప్రాణం ఉంటదా? జగత్మాత ప్రాణం ఇచ్చిన తల్లి, ఆ జగత్మాతతోని మనం ఆటలాడితే బిజినెస్ వాడుకుంటే మనం మంచిగా వాడతామా, ముందరకు పడతామా? అది ఎంత తరం వరకు తరాలలో. ఒకప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. పొలంలో కాడ ఎల్లమ్మలు, పోషమ్మలు, మైసమ్మలు పెట్టుకుంటారు. అవును, మైసమ్మలు ఉప్పలమ్మను కూడా పెట్టుకుంటారు. అయితే నేను ఒక స్టోరీ చెప్తా. చిన్న ఉప్పలమ్మ అంటే చిన్న మొలుచుకుంటూ వస్తుంది. ఉప్పలమ్మ మా ఎట్లుంటది అంటే చిన్న గుడి, కానీ ఆమె మీద ఎవరైనా అడుగు పెట్టి చూడరు, అడుగు పెట్టి చూడరు ఎవరన్నా పక్షపాతం వచ్చి పడిపోతారు. ఎప్పుడైతే ఉప్పలమ్మను కూర్చోబెడతావో అప్పుడే ఆ పక్షపాతం అనేది తొలగిపోతుంది. అంటే ఇక్కడ అమ్మవారు అనే సత్యము, అమ్మవారు అనేది ఎంత పవర్ఫుల్ ఉంటది. ఆ అమ్మవారిని మనము ఇంత తొక్కినా, ముట్టినా, కొట్టినా గానీ దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అట్లాంటిది ఎల్లమ్మ తల్లి జగత్మాత 33 కోట్ల దేవాన దేవతలకు చిన్నాడు వీళ్ళ. అట్లాంటి ఆదిపరాశక్తితో ఆటలాడుతూ ఊరుకుంటదా? ఆడుతురుగా మీ శివశక్తులు. మరి వాళ్ళు ఆడిన దానికి నేను అందరిని అనట్లేదు, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా. గొప్ప గొప్పోళ్ళు ఉన్నారు, కానీ ఆ గొప్ప గొప్పోళ్ళు దీనికి ఎందుకు రియాక్ట్ అవుతలేరు అనే ఒక బాధ అవుతుంది నాకు. ఆ పాయింట్ కి వస్తా. నేను మిమ్మల్ని క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నాను మీన్స్, ఎందుకంటే మీ శివశక్తులే మీ గురించి బ్యాడ్ అని కూడా నేను చెప్పా. ఏమో వాళ్ళు చెప్పేది నిజాలు కూడా కావచ్చు, మేబీ. అసలు ఏంటి, మీకు దేవుడు శివయ్య వస్తాడు, మీరు పండగలు చేసేది ఎల్లమ్మ. ఓకేనా? ఎల్లమ్మ పండుగలు చేయదు అనేది రూల్ లేదు. నేను అనలేదు ఆ మాట. ఎల్లమ్మ తల్లి నేను ఆ మాటనే అనలేదు. నన్ను కంప్లీట్ చేయనిస్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను ఏం అడుగుతున్నాను, నేను ఈ క్వశ్చన్ ఏంగానే మీరు ఆన్సర్ తీసుకుంటే నేనేం చేయలేదు దాన్ని. నేను ఏం అడుగుతున్నా అనేది మీరు క్లారిటీ పెట్టు. అయితే మీకు అసలు శిగమే రాదు, మీరు ఫేకు. జస్ట్ ఈ ఒకానొక ఛానల్ మాట్లాడుకొని ఆ ఒక ఛానల్తోనే మాట్లాడుకొని ఆ వ్యవస్థ రౌడీ రాకేష్ కలిపి ఒక ఏమంటారు అది ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనేది బయట ఒక టాక్ కూడా ఉంది. కానీ అయిపోలే ఇంకా. కానీ ఆల్రెడీ జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని రౌడీ రాకేష్ గారు ఏ రోజన్నా బయటపడతామన్న భయంతో ఏదైతే ఆ ప్రపోజల్ ని ఒప్పుకోలేదనేది ఒక రూమర్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ ప్రపోజల్ ఒప్పుకోలేదు? ఏది మేము ఇట్లా నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని చూపించేసి ఆ జనాలు భక్తులు ఎక్కువైపోతుంటారు, అప్పుడు కాల్స్ అంటే టెలికాలర్స్ పెట్టి ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా గురువు గారు ఇది అది అది, ఇట్లా ఒక వ్యవస్థలా
ఒక పార్ట్నర్షిప్ అనేది పెట్టుకొని ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు అనేది ఒక రోమర్ ఉంది బయట. హ్మ్. ఇది వాస్తవంగా జెన్యున్ గా చెప్తున్నా, నాకు బయట రోమర్ ఇన్నది మాత్రమే. నేను క్లారిటీ ఉంటే మొహం పట్టుకుని అడిగేస్తా ఇది నిజమా కాదని. ఇది ఎంతవరకు నిజం, ఇది వాస్తవమా అవాస్తవా? ఇది అవాస్తవం స్వామి. ఎప్పుడు కూడా మేము బిజినెస్ పెట్టాలి, బిజినెస్ చేయాలనేది ఎవ్వరూ చూడరు. ఎవ్వరికి ఎవరైనా సరే పేరు కోసమో లేకుంటే ఒక ప్రదేశం గురించైనా ఒక మనుషుల గురించైనా గొప్ప చూపించాలని అనుకుంటారు, కానీ ఒకరిని తక్కువ చేయాలి, ఒకరిని ఇది చేయాలనేది ఉండదు. బిజినెస్ ఎందుకు చేస్తారు స్వామి? ఎవరు చెప్పి బిజినెస్ చేయాలని చెప్పేసి ఇట్లా ఆయన ఏదో మాట్లాడిండు, ఈయన ఏదో చెప్పిండు, ఈయన గొప్ప చేయాలి, అది చేయాలి. నాది నేను ఎప్పుడు ఎట్లున్నానో గదే ఉన్నా, పెంకలు ఇంటనో ఉన్నా, గదే రేకులు ఇంటనో ఉన్నా, అప్పటికి అట్లనో ఉన్నా, ఇప్పటికి ఇట్లనో ఉన్నా. ఏం పెద్ద కాలేదు, ఏం తక్కువ కాలేదు. చేసే ఒక పండుగ కానీ ఒక పండుగ చేసుకుంటూనే పోతున్నా. ఆ ఒక పండుగని 10 సార్లు చూపించేంత మాత్రం 10 పండుగలు చేసినట్టు కాదు కదా స్వామి. ఓకే, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగిన అంటే, ఒక వ్యవస్థ పెట్టుకొని ఆ వ్యవస్థను నడిపేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి. చాలా కష్టాలు ఉంటాయి. మీదికి ఎంత నవ్వుకుంటున్నా, మేము ఇంటర్వ్యూలలో ఎంత కూర్చున్నా మాకు తెలుసు, ఎంప్లాయీలకు జీతాలు ఇచ్చేది కావచ్చు, అది కావచ్చు, అది కూడా ఒక వ్యవస్థనే. బట్ మనోడు కూడా కష్టపడి వచ్చిండు ఇక్కడ దాకా. కానీ ఆ మచ్చ అనేది నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిన అంటే, బయట డిక్లరేషన్ అనేది క్లారిటీ. ఇది నేను ఒకరిని తప్పు పట్టడానికి కానీ వ్యవస్థ మీద బురద జల్లాలని నేను ఎప్పుడు ఆలోచించాను. ఇది మాత్రము మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరు స్వామి, ఎవరు కూడా వ్యవస్థ నడిపేయాలని చూడరు. అందుకే రౌడీ రాకేష్ గారు వేరే ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, వాళ్ళు కుమ్మక్కయ్యరు అని వ్యవస్థ మీద మరి బురద జల్లే ప్రయత్నమా ఏంటనేది మీరు చెప్పాలి. నేను ఇక్కడ ఓవరాల్ గా చెప్తున్నా, ఒకరిని సంతోష్ ఎప్పుడు ఒకరిని తప్పుగా చూపించాలనే ఇంటెన్షన్ నాకు క్లారిటీ ఉంటే ఇంటర్వ్యూలు చేస్తా, క్లారిటీ లేకపోతే మూసుకుని ఉంటా అంతే తప్ప నేను ఇప్పుడు రౌడీ రాకేష్ ని ఎట్లా లాక్ చేయాలా, ఈయన ఎట్లా బ్యాడ్ గా చూపించాలని నేను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి నేను ఫోన్ పట్టుకుని క్వశ్చన్లు అయితే చూసుకోలేదు. డైరెక్ట్ గా క్వశ్చన్లు ఇస్తున్నా, మీరు ఆన్సర్లు ఇస్తున్నారు, మీరు కూడా ఏం ప్రిపేర్ అవ్వాలా. ఎందుకంటే మీరు ఊకే ఫోన్ చూస్తున్నారంటే నేను కూడా ఏదన్నా అనుకోవచ్చు. ఓకేనా, మీరు చూసుకోండి. నేనైతే కామెంట్లు కింద కామెంట్లు ఇవన్నీ నేను రాసుకోను, నాకు అది నచ్చదు కూడా. అసలు నా గురించి ఇంటర్వ్యూలు ఏమున్నాయని కూడా నేను చూడలేదు స్వామి. ఓకే, నాకు ఇది క్లారిటీ కావాలి, స్కిప్ అవుతుంది. ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు అంటే బయట కొంచెం, ఎందుకంటే ఆ వ్యవస్థ కూడా ఈ మధ్య మంచి గ్రెటిన్లు ఉన్నది, మంచిగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థ మూవ్ అవుతుందంటే కష్టం ఉంటుంది దానికి. మబ్బుల 3 గంటలకు లేచి ఒక దగ్గరికి పోయి ఒక ఇంటర్వ్యూ తేవాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. అట్లానే ఒక ఓనర్ కష్టపడితే కాదు, అందులో ఉన్న ప్రతి ఒక్కరు కెమెరామెన్ దగ్గర నుంచి ఎడిటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ రోజు వ్యవస్థ నడుస్తుంది, ఆ వ్యవస్థ కంటే ఒక పేరు వస్తుంది. కానీ ఇలాంటి ఒక చిన్న మచ్చ వల్ల ఆ వ్యవస్థకు కొంచెం బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎవరి గురించి కానీ నేను తప్పుగా వాటి మాట్లాడతలేను. చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఏ వ్యవస్థ నడిపిస్తలేను. మీరు తప్పుగా మాత్రం తీసుకోకూరి. మళ్ళీ దీని తర్వాత తప్పుగా తమ్లైన్ లేచి మళ్ళీ దీని గురించి తప్పుగా మాత్రం చూపించద్దు. ఇంకా వీలని కాదు, ఇంకెవరైనా సరే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరి, నాకు వ్యవస్థ నడిపించే అంత ఉంటే. మీరు కాదు వ్యవస్థ నడిపించేది, ఒక వ్యవస్థతో కొలాబరేషన్ అయ్యి ఓకే ఆ వ్యవస్థకు కాల్స్ వస్తే ఆ అందరికి పర్సంటేజ్ అక్కడ ఇచ్చేసి ఇక్కడ నడిపిద్దామనే ఒక ప్లాన్ తోనే ఈ ఏదైతే బండారిలో కలిపి పుల్ల తీయగుందనే విధానం కావచ్చు, చేయలేపు చూస్తనే విధానం కావచ్చు, ఇది ప్లాన్ చేశారు అనేది ఒక రోమర్ మాత్రమే. నేను నిజంగా ఇది కానీ నేను అన్నట్లా ఇది ఎంతవరకు నిజమనే క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇది మాత్రం అక్షర సత్యం చెప్తున్నా స్వామి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఒక మనిషి మీద బదలాం వేసేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచన చేయి. ఎవరైనా చెప్పుడు మాటలు విని అదే నిజం అని చెప్పేసి ఒక మనిషిని కించపరిచేటట్టు మాత్రం మీరు చేసుకోకండి. నేను ఎవరితో కొలాబరేషన్ లా నేను ఉండి ఒకరికి సహకరించి చేసే అంతటోని కాదు. నేనే లేకనే రూపాయి అడుకొని, ఒక్కొక్క రూపాయి యూట్యూబ్ లో వీడియోలు పెట్టిన స్వామి, రూపాయి అడుకొని నేను ఒక గుడి కట్టించుకున్నా అని అనుకున్నా. అది కాలేదు. ఆ ఇంటి జాగాలనే దేవుని కుషబెట్టుకున్నా. నేను కుషబెట్టుకొని రూపాయి అడుక్కున్నా. నేను అట్లా అడుకోవాల్సిన అవసరం నాకు లేకుంటుండే. ఈ రోజు అదే వ్యవస్థతో కూర్చొని ఒక పెద్ద అది చేసుకుంటుండే. కానీ నాకు అది కాదు. ఇది ఎవరైనా సరే ఇట్లాంటి విషయాలలో ఇట్లా తప్పుగా మాట్లాడితే చెప్తున్నా, ఆ జగత్ మాతనే చూసుకుంటది. ఎందుకంటే ఆ ఎల్లమ్మ తల్లే మిమ్మల్ని చిత్ర హింసలు పెడుతుంది. నన్ను ఎంత అయితే బాధ పెడుతున్నారో, నన్ను ఎంత అయితే మంది ప్రజలు నన్ను ఇట్లా చెడుగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ జగత్ మాతనే చూపిస్తుంది.